హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ ఖతర్లో అయితే ఇది మేము ఉన్న కాడ వండర్లాండ్ స్టార్ట్ అయింది. అల్మహాలా ఇదంతా నేను వర్క్ చేసే ఏరియా. ఇది అల్మహాలా వండర్లాండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్కూల్ అయితే బంద్ అయినాయి కదా అక్టోబర్లో. ఈ అక్టోబర్ 23 నుంచి స్టార్ట్ అయింది ఇది వండర్లాండ్. ఈ అక్టోబర్ 23 నుంచి ఫిబ్రవరిగా మన రంజాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా నడుస్తూనే ఉంటుంది కంటిన్యూ. ఒక 5 నెలలు. రంజాన్ స్టార్ట్ అయిందంటే క్లోజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇదంతా ఏరియా ఫుల్ బిజీ ఉంటుంది. ఇన్ని రోజులు మొత్తం బంద్ ఉన్నది, ఒక 6-7 నెలలు. ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇక ఫిబ్రవరి దాకా ఫుల్ బిజీ సీజన్. ఇది ఎండాకాలం అయిపోయింది కదా, ఇక్కడ చలికాలం స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండలు తగ్గినా అంటే ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్తారు. ఇంకా సాయంత్రం వెళ్ళారంటే నైట్ అంతా తిరిగి ఎప్పుడు మబ్బులో పోయి పండుకుంటారు, ఇక తినిపోయి పండుకుంటారు. ఇదంతా అయితే మేము వర్క్ చేసే ఏరియాని. ఇది వండర్లాండ్. అటు దీనికి ఆపోజిట్లో మా రెస్టారెంట్లు ఉంటాయి. ఇదంతా తిరిగిపోయి అక్కడ రెస్టారెంట్లల్లో ఇక ఎంటర్ అవుతారు. ఈ వీడియోలో నేను ఒక్కడిని ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ లోకల్ మన వీడియోలలో రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇక్కడ అలౌడ్ లేదు కదా, పబ్లిక్ ప్లేస్లలో వీడియోలు తీసుడు అలౌడ్ లేదు మన ఇండియా లెక్కల. అందుకే ఎవరు రాకుండా అయితే జాగ్రత్త పడుతూ తీస్తున్న వీడియో. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే అదే మొత్తం వండర్లాండ్. అదంతా అయితే ఈ ఏరియా మొత్తం ఇక వండర్లాండ్కి సంబంధించింది. అల్మహా మొత్తం మా కంపెనీకి సంబంధించింది. ఇది వండర్లాండ్ మా కంపెనీకి సంబంధించింది. హోటల్, రెస్టారెంట్లు అన్నీ మా కంపెనీకి సంబంధించినవి. ఇదైతే ఎంట్రన్స్ గేట్, వెనక బ్యాక్గ్రౌండ్ కనిపించేది. ఇదైతే ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి ఎంటర్ అయిందంటే లోపలికి వెళ్ళి లోపల అటు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్లు ఉంటాయి. టికెట్లు తీసుకొని ఎంటర్ అవుతారు. మామూలుగా టికెట్ రేట్ ఎంత ఉంటుందంటే 250 రియాల నుంచి స్టార్టు. అంటే మన ఇండియా ఒక 6-7 వేలు అవుతుంది. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఎంటర్ కాలేదు. ఆ 250 టికెట్ పెట్టే వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ కాలేదు అక్కడి నుంచి కనిపించేది అదంతా వండాలండి. అక్కడి నుంచి ఇదంతా ఇవన్నీ జెండా గద్దెలు. వీటికి ఖతర్ లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఇవి బెంచ్లేమో కూర్చుంటానికి మామూలుగా పబ్లిక్. సాధారణంగా ఎవరైతే కూర్చున్నారో లోపల తిరిగి బయటకు వెళ్ళారంటే అయితే వెళ్ళిపోతారు, లేకుంటే రెస్టారెంట్లలో ఎంటర్ అవుతారు. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇవన్నీ పబ్లిక్ టాక్సీలు. ఇక్కడనే టాక్సీలు అయితే ఇక మామూలుగా ప్రైవేటు సొంత కార్లు ఉన్న వాళ్ళేమో అక్కడ పార్కింగ్ ఏరియా ఉన్నది, అక్కడ పెట్టేస్తారు. ఇవైతే గవర్నమెంట్కి సంబంధించిన టాక్సీలు ఇవి. మామూలుగా ఇక్కడ అయితే లోకల్ వాళ్ళందరికీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక కారు ఉంటుంది, సపరేట్ కార్లు. అందుకే ఎవరు ట్యాక్సీలు ఎక్కువ ఇక మన ఫారిన్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఈ వీడియోలో అయితే ఎవరు రాకుండా అయితే కనబడకుండా అయితే జాగ్రత్త అవ్వని తీసిన. అదైతే ఇంకా రింగ్ స్టార్ట్ కాలేదు. అదంతా మీదకెళ్ళి తీసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇదంతా ఇది వండర్లాండ్కి సంబంధించింది. లోపల అంత పెద్ద ఉంటుంది ఏరియా మొత్తం. ఇక ఎంటర్ అయినామంటే మొత్తం ఫన్నే. ఇక ఒక 5-6 గంటలు ఉంటుంది. 5-6 గంటలు తిరిగే వరకు 5-6 గంటలు అయిపోతుంది. ఇప్పటి నుంచి చలికాలం అయిపోయేదాకా ఫుల్. కాదు ఇంకా స్టార్ట్ కాలేదు, సాయంత్రం అయింది. పబ్లిక్ ఎంటర్ అయిందంటే అక్కడ టికెట్లు అవి
దానికి సంబంధించిన టికెట్లు తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. అది అప్పటిదాకా అట్టిగానే ఉంటుంది. ఇదంతా అయితే మామూలుగా బయట లోపలికి ఎంట్రన్స్ అయ్యడానికి ఇదంతా ఖాళీ ప్లేస్. ఇదంతా మొత్తం ఇక టాక్సీ దిగారంటే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇక ఇది ఎంట్రన్స్ గేటు. ఎంట్రన్స్ స్పెషల్ డిజైన్స్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. మన ఇండియా కల్చర్కి సంబంధించిన టెడ్డీ బార్లు అవి కూడా ఉంటాయి. ఇదైతే మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఏరియా. మ్యాప్ ఉంటుంది, ఎక్కడ నుంచి ఎంటర్ కావాలి, ఎక్కడ నుంచి ఏది ఎక్కడ ఉన్నది ఇదంతా లిస్టు. ఏమేమి ఉన్నాయి లోపల, ఏటీఎం ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్కై బోర్డు, స్కిప్పింగ్ బోర్డు, డాన్సింగ్ అది ఉంటుంది. మొత్తం డీజే సిస్టమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓపెనింగ్ షేర్మనీ ఉన్నది, వారం రోజులు ఉంటుంది ఓపెనింగ్. రోజు ఒక్కరు డీజే అలా ఉంటుంది, ఇంటర్నేషనల్ డీజే స్టార్లు. అది దానికి సంబంధించిన వారం రోజుల బుకింగ్స్ అయితే టికెట్ వారం రోజుల ముందే అయిపోయినాయి బుకింగ్. రోజుకొకళ్ళది డీజే ఈవెంట్ ఉంటుంది. ఇవన్నీ అయితే చిన్న చిన్న కార్లు, బొమ్మలు, పిల్లలకు సంబంధించినవి. అంతా లోకల్ కథలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చిపోతేనే విజిట్ చేస్తే బాగుంటుంది. ఇక మేమంటే ఎప్పుడు మాకు దగ్గర ఉంటుంది కాబట్టి మనం చూడటానికి ఇక లోపలికి ఎంటర్ కాలే, కానీ బయట నుంచి అన్నీ చూస్తాం కాబట్టి మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించదు, చూడాలన్న ఇంట్రెస్ట్ ఏముండదు. మొత్తం చిన్న పిల్లలకు సంబంధించిన గేమ్స్, ఎగ్జిబిషన్ అవన్నీ అవన్నీ మనకి ఇంట్రెస్ట్ లేదు. అంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కుతారు కానీ మనం టికెట్ రేట్ ఎక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.